భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ విశ్లేషణలో హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్లో వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం గురించి వివరంగా చూద్దాం. సో, హైదరాబాద్లో హెల్త్ కేర్ ఆపరేషన్స్ మేనేజ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడబోయేది హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్లో వచ్చిన అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ పోస్ట్ గురించే. ఈ ఉద్యోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఒక 6 విషయాలు చూడాలి. అసలు ఈ అవకాశం ఏంటి అనే దగ్గర్నుంచి అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడు అనేదాకా అన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, ఇక మొదటి విభాగానికొచ్చేద్దాం. అసలు ఈ అవకాశం ఏంటి? ఇది హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ వాళ్ళ హెల్త్ కేర్ సర్వీసెస్ డివిజన్లో ఒక ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగం అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది ఒక్కటే పోస్ట్, అది హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీలో. ఇదొక చాలా కీలకమైన మేనేజర్ రోల్. సరే, ఈ జాబ్ రోల్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారనేది కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. చూడండి, మినీరత్న హోదా అంటే అదేదో మామూలు ప్రభుత్వ సంస్థ కాదు. ఇది చాలా బాగా పనిచేస్తూ లాభాల్లో నడుస్తున్న ఒక పెద్ద కంపెనీ అన్నమాట. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అంటే ఇక్కడ జాబొస్తే దేశ ప్రజారోగ్య వ్యవస్థలో మన వంతు పాత్ర పోషించినట్టే. ఇప్పుడు చూడండి, హెచ్ఎల్ఎల్ అంటే కేవలం ఏదో ఒక్క ప్రాడక్ట్ తయారు చేసే కంపెనీ కాదు. వాళ్ల పోర్ట్ఫోలియో ఎంత పెద్దదో చూడండి. గర్భనిరోధకాల దగ్గర్నుంచి హాస్పిటల్ ప్రాడక్ట్స్, డయాగ్నాస్టిక్ సేవలు, చివరికి మెడికల్ ఎక్విప్మెంట్ కొనడం వరకు అన్నీ చూసుకుంటారు. అందుకే వాళ్ళని టోటల్ హెల్త్ కేర్ సొల్యూషన్ ప్రొవైడర్ అంటారు. కేవలం మన దేశంలోనే కాదు, వాళ్ల బిజినెస్ గ్లోబల్ లెవెల్లో ఉంది. ఏకంగా 85 కన్నా ఎక్కువ దేశాలకు వాళ్ల ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ల రేంజ్ ఏంటో. ఓకే, కంపెనీ గురించి చూశాం కదా. మరి ఈ జాబ్లో చేరితే ప్రతిరోజు మీ పనులేంటి, మీ బాధ్యతలేముంటాయి? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. అంటే చూడండి, ఈ రోల్లో కేవలం ల్యాబ్స్ని చూసుకోవడమే కాదు, హాస్పిటల్స్తో మాట్లాడాలి, సేల్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేయాలి. అలాగే సప్లై చైన్, హెచ్ఆర్ లాంటి వేరే టీమ్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా క్వాలిటీ విషయంలో ఎన్ఏబిఎల్ నిబంధనలు పాటించాలి. కొత్త ప్రాజెక్టులొస్తే వాటికి సపోర్ట్ చేయాలి. సో ఇదొక మల్టీటాస్కింగ్ రోల్ అనమాట. సరే, ఇన్ని బాధ్యతలున్నాయి కదా, మరి వీటన్నిటినీ చెయ్యాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? జీతమెంత ఆఫర్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. సో బేసిక్గా ఈ జాబ్కి కావాల్సిందేంటంటే బీఫామ్ గానీ లేదా మెడికల్ ల్యాబ్, రేడియాలజీ టెక్నాలజీలో బీఎస్సీ డిగ్రీ గానీ ఉండాలి. ఇది మస్ట్. ఒకవేళ మీకు ఎంబీఏ లేదా హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ ఉంటే అది మీకు ఖచ్చితంగా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. వయస్సు విషయానికి వస్తే జనవరి 1, 2026 నాటికి 37 సంవత్సరాల లోపు ఉండాలి. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. చదువుతో పాటు అనుభవం కూడా చాలా ముఖ్యం. హెల్త్ కేర్ సెక్టర్లో కనీసం 1 సంవత్సరం మేనేజర్ లెవెల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. అంటే ఏదైనా హాస్పిటల్లో గానీ, డయాగ్నాస్టిక్ ల్యాబ్లో గానీ ఒక 3 నుంచి 5 చిన్న టీంని లీడ్ చేసి ఉండాలి. ఇక జీతం విషయానికి వస్తే ఇది మెట్రో సిటీ కాబట్టి పే స్కేల్లో మినిమం ప్రకారం సుమారుగా సంవత్సరానికి 6,01,000 రూపాయల వరకు సీటీసీ ఉంటుంది. సరే, అర్హతలు, జీతం అన్నీ ఓకే అనుకుంటే ఇక అప్లై చేయడం ఎలాగో చూద్దాం. ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. ఇది వాళ్ళు అప్లికేషన్ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం. అంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదే ఆ రిఫరెన్స్ కోడ్ HLL/HR/018/2026. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్లో దీన్ని తప్పుల్లేకుండా ఎంటర్ చేయాలి. ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళిచ్చిన గూగుల్ ఫామ్ లింక్ ఓపెన్ చేయాలి. అక్కడ్నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని కంప్యూటర్లోనే ఫిల్ చేయాలి, చేత్తో రాయకూడదు. ఆ తర్వాత ఫిల్ చేసిన ఫైల్ని అప్లోడ్ చేసి మీ సివి, సర్టిఫికెట్స్ లాంటివి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూశాం. ఇక ఫైనల్గా కొన్ని ముఖ్యమైన కండీషన్స్, అన్నిటికంటే ముఖ్యమైన డెడ్లైన్ గురించి మాట్లాడుకుందాం. ఇవి కొన్ని తప్పనిసరి రూల్స్. ఫస్ట్, ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేయగలరు. రెండోది, మీరు ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ లేదా పిఎస్యు కంపెనీలో పనిచేస్తుంటే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి సబ్మిట్ చేయాలి.
మిగిలిన రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ లాంటివి ఉంటాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, డెడ్ లైన్. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 11, 2026. ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కరోజు లేటైనా సరే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. సో ఇదండి సంగతి. మరి ఈ అవకాశం మీ కెరియర్లో నెక్స్ట్ స్టెప్ అవుతుందా? భారతదేశ ప్రజారోగ్య రంగంలో ఒక కీలక పాత్ర పోషించడానికి ఇది మీకు సరైన అవకాశమేనా? ఈ వివరాలన్నీ విన్నాక నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది.